హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. షాప్సీ మనందరికీ ఐడియా ఉంది కదా రీసెంట్ ట్రెండ్స్లో. సో అలాగా ఒక సిల్వర్ మెటల్ అలాయ్ రింగ్ని నేను ఆర్డర్ చేశాను. 67 రూపీస్ అనేసరికి ఆనందం ఆగక వెంటనే ఆర్డర్ చేసేసాను. కానీ కింద ప్రోడక్ట్కి నో రిటర్న్ పాలసీ ఉంది. సో అది ఇలా ఆర్డర్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, ఇలా డెలివరీ అయ్యేటప్పుడు మరి వాళ్ళు ఇలా పంపించారో తెలియదు కానీ రింగ్ అయితే మాత్రం బ్రేక్ అయిపోయింది. సో పెట్టుకోవడానికి బాగోదనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా రిటర్న్ ఇవ్వడానికి కూడా ఏం లేదు. అలా యూజ్లెస్గా వదిలేద్దామా అని అనుకున్నప్పుడు అనిపించింది నాకు. రెండు కూడా మెటల్ ఐటమ్స్ కాబట్టి రింగును హోల్డర్ వాటిని అంటించుకోవడానికి నేను ఎంసీల్ని యూజ్ చేసి ఒక ట్రైల్ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో సక్సెస్ అయితే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఎంసీల్లో ఉండే 2 పోర్షన్స్ కూడా ఈక్వల్ పోర్షన్లో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రింగ్ సైజుని బట్టి ఎంసీల్ బాల్ని ప్రిపేర్ చేసుకున్నాను. అడ్జస్టబుల్ రింగ్ హోల్డర్ ఇచ్చాడు, మధ్యలో హోల్ కూడా ఉండడంతో ఇప్పుడు నేను ఎంసీల్ని దీనికి ఫిక్స్ చేసిన ఈజీగా కూడా బాగా ఫిక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రైలే కదా అని చెప్పేసి ఈ విధంగా పెట్టాను. ఆ తర్వాత నీట్గా హోల్డర్ మొత్తం కూడా కనిపించకుండా ఎంసీల్తో ఈ విధంగా కవర్ చేసేసాను. అంటే రెండు మెటల్ ఐటమ్స్ కావడంతో ఎంసీల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మనకి. అసలు ట్రైలే కదా ఎట్లుండిద్దా అని చెప్పేసి నేను ఇట్లా 1 డే అంతా ఇలానే ఉంచేసాను అనమాట. ఆ తర్వాత ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది, ఎంసీల్ కూడా బయటకు కనిపించట్లేదు. రింగ్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి నార్మల్గానే ఉంటుంది. ఇలా మనం అటాచ్ చేసినట్టు ఏం బయటకు కనిపించదు. అడ్జస్టబుల్ కాబట్టి అది అలానే ఉంటుంది. ఇది ఏంటంటే బాక్స్ కొంచెం సెక్యూర్గా లేదు, అందుకని బ్రేక్ అయిపోయిందో మరి వాళ్ళే బ్రేక్ అయిపోయింది పంపించారో తెలియదు. బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి సెక్యూర్ ఎలా చేసుకోవాలి జ్యువెలరీ అని టిప్ అంతా రాశారు, కానీ అది వాళ్ళు పాటించినట్టు నాకు కనిపించలేదు. సో ఈ విధంగా రింగ్ అయితే మాత్రం ఫిక్స్ అయిపోయింది అనమాట. 1 డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను ట్రై చేస్తున్నాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఫిక్స్ చేసినట్టు ఏం మాత్రం బయటికి తెలియదు అనమాట. నార్మల్గా ఆర్డర్ చేసినట్టుగానే ఉంటుంది. సో ఇది ఏంటంటే ఎలాగూ రిటర్న్ ఇవ్వడానికి లేదు కాబట్టి నేను వేస్ట్ చేసుకోకుండా ఇలానే ఉంచేసాను. ఎంసీల్ని ఇప్పుడు మనం గోల్డ్ షేడ్ స్ప్రే ఉంది నా దగ్గర, సో దాన్ని యూస్ చేసేసి ఎంసీల్ లాగా అనిపించకుండా నీట్గా బ్యాక్ సైడ్ స్ప్రే చేస్తున్నాను. అయితే సిల్వర్ కలర్ రింగ్ కాబట్టి మళ్ళీ హోల్డర్ ఒక కలర్ రింగ్ ఒక కలర్ ఎందుకులే అని చెప్పేసి హోల్డర్కి పేపర్ని చుట్టేసిన తర్వాత ఎంసీల్ కనిపించకుండా దాని మీద గోల్డెన్ స్ప్రే చేశాను. మన దగ్గర ఏ స్ప్రే ఉంటే దాన్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా స్ప్రే చేసేసుకున్న తర్వాత కావాలంటే రింగ్ ఫ్రంట్ పార్ట్ని కూడా మనం పేపర్తో కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రింగ్ ఇలా ఉంది. సో పెట్టుకోవడానికి మనకి ఏంటంటే అటాచ్ చేసిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి మనం చెప్తే తెలియదు అనమాట. అండ్ నా ఈ రీయూజింగ్ ఐడియా ఎలా అనిపించిందో చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ షేర్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.